హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఊర్లో ఒక ఫేమస్ ప్లేస్ అన్నమాట. ఇది పాత బావి అని అయితే అంటారు. నేను ఆల్రెడీ ఈ బావి గురించి ముందు వీడియోలో అయితే మీకు చెప్పాను. అప్పుడు ఒట్టిగా ఉండిందనమాట, వాటర్ లేవు. ఎవ్రీ ఇయర్ ఈ బావిలోకి అయితే వాటర్ అనేది వదులుతారనమాట. సో 1 మంత్ నుంచి వాటర్ వదిలితే నిండడానికి అంత టైం పడుతుంది. చాలా లోతు అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడడానికి అయితే వస్తారనమాట ఇక్కడికి ఊర్లో నుంచి. మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఇక్కడ వాటర్ వదిలి 1 వీక్ అవుతుంది. 1 వీక్ నుంచి ఇప్పుడైతే ఫోర్స్గా వస్తున్నాయి వాటర్. సో సగం వరకే వచ్చాయి. మిగతా సగం నిండడానికి ఇంకా టైం పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే అయితే వెళ్ళాను. నెక్స్ట్ డే అయితే ఇలా వచ్చాయన్నమాట. అందరూ చూడడానికి అయితే వచ్చారు ఊర్లో నుంచి. చాలామంది పిల్లలు పెద్దలంతా అయితే వచ్చారు చూడడానికి. గంగమ్మ స్వామి అక్కవ దేవతలు ఉన్నారన్నమాట బావిలో. అక్కడ పసుపు కుంకుమ వేసి అయితే ప్రతి ఒక్కరు మొక్కుంటున్నారు. పల్లెటూరులో కొన్ని ఆచారాలు అయితే ఉంటాయి కదా, అదనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇది 100 సంవత్సరాల కిందటైతే తీసారు. 100 ఏళ్ళ పైనే అవుతుందన్నమాట బావి తవ్వి. ఫస్ట్ ఇక్కడి నుంచే తాగునీళ్ళు అయితే తీసుకెళ్ళేవారంట. మనం ఇప్పట్లో కుళాయిలు అవి అంటాం కదా, బోర్లు, అవి కాకుండా ఇక్కడ నుంచి తాడుతో చేది అన్నం వండుకోవడానికి, తాగడానికి అయితే నీళ్లు తీసుకెళ్ళేవారంట. ఉదయాన్నే లేచి ఇక్కడ నుంచి నీళ్లు తీసుకెళ్ళి మరి వంట చేసుకునే వాళ్ళంట అప్పట్లో. ఇప్పట్లో మనకి ఇంట్లో ట్యాప్ తిప్పుకొని చేయడానికి చాలా బరువు అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అది చింత చెట్టు అనమాట. దానికి కూడా 100 ఏళ్ళు ఉన్నాయి. అక్కడ నుంచి అయితే చింతాకైతే బిక్కెళ్ళి కూర చేస్తారు, బాగుంటుంది అనమాట. ఇక్కడంతా చూస్తున్నారు కదా, బావి ఫుల్ నిండిందని చెప్పేసి ఊర్లో అందరూ వచ్చారు. అండ్ ఇక్కడ నుంచి పంట పొలాలకైతే నీళ్ళు లోపల వెళ్తాయి అన్నమాట. ఇక్కడ 1 డే మించి నీళ్ళు రావడం ఆపేస్తే ఒక్క రోజులోనే బావి మొత్తం ఖాళీ అయిపోతుంది. వాటర్ అనేటివి అస్సలు ఉండవు. అదన్నమాట ఈ బావి స్పెషల్. ఏంటి అంటే, లోపల అయితే స్వరంగాలు అయితే చాలా ఉన్నాయి. అవి ఎక్కడెక్కడి వరకు దారులు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియదు అనమాట. 1 డేలోనే ఈ వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి, ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. మీరు నమ్మినా నమ్మకున్నా నేను విత్ ప్రూఫ్తోనే చెప్తున్నాను. ఎందుకంటే నేను చూశాను, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను నేను, అని చూశాను చాలాసార్లు. కాకపోతే అప్పుడు వీడియో తీయట్లేదు, ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ముందు వీడియోలో చూడండి, బావి మొత్తం ఖాళీ ఉండేసింది అనమాట. ఈ 1 మంత్లో వాటర్ వదిలేటప్పటికి 1 వీక్ నుంచి ఈ వాటర్ ఫిల్ అవ్వడం జరిగింది. అంతకుముందు 1 మంత్ నుంచి అయితే ఫిల్ అవ్వలేదన్నమాట. అంత టైం పడుతుంది, అందుకే స్పెషల్ అన్నాను. ఇంకొకటి వచ్చి, మొత్తం అందరూ వస్తున్నారు కదా చూడండి, ప్రతి ఒక్కరు చూడ్డానికి అయితే వస్తారు. అంత సంతోషంగా ఉంటుంది. అంటే ప్రతి పంట పొలాలకి అయితే నీళ్ళు వెళ్తే సంతోషమే కదా. ఇప్పుడు ఉండే ఎండలకి నీళ్ళు చాలా అవసరం. తోటలకి చెట్లు ఎండిపోతుంటే పాపం రైతులు చాలా బాధపడతారు. అందుకనేసి నీళ్ళు ఇక్కడ నుంచి వెళ్తాయని చెప్పి సంతోషంతో అయితే అందరూ చూడ్డానికైతే వచ్చారు. ఇది చాలా చాలా పాత బావి అండి. పేరే పాత బావి అని పెట్టారు. మా ఊర్లో ఒక 3 బావిలేమో ఉన్నాయి. అవి మూడిట్లో ఇది ఒక పెద్ద బావి అన్నమాట. 2 వట్టిపోయి ఉన్నాయి, నీళ్ళు అయితే ఉండవు. ఈ బావికి వర్షం పడితే నిండుతుంది. లేదంటే అలా 1 ఇయర్కి ఒకసారి నీళ్ళు వదులుతారు కదా కాలువలకి, ఆ వాటర్ వల్ల కూడా నిండుతుందన్నమాట. అంతకుమించి చిన్న చిన్న వర్షాలకు అట్లా అయితే అస్సలు నిండదు. చాలా చాలా అంటే పెద్ద వర్షం రావాలి. సో మా పిల్లలు చూడండి, ఇక్కడ మేము వీడియో తీస్తుంటే ఇక్కడ మొక్కుంటున్నారు, స్వామిని మొక్కుంటున్నారు. మా చిన్న మేడం చూస్తుండండి, మొక్కుంటూ చాలా సరదాగా మొక్కుంటుంది అనమాట. చాలా భక్తితో మొక్కుతుంది, కాపాడండి కాపాడండి అని. భక్తి మనం చెప్తే రాదండి, పిల్లలకు వాళ్ళకంటూ ఉండాలి. అది దేవుడు ఇవ్వాలి అన్నమాట. అంత దగ్గరగా కూర్చొని చూస్తున్నారు, సంతోషంగా వస్తూనే ఉన్నారు చూడ్డానికి. నేను జస్ట్ 11 ఆ టైంకి వెళ్ళి చూశాను.
మార్నింగ్ నుంచి అయితే 5 నుంచి అందరూ వచ్చి వెళ్తూనే ఉన్నారు ఊర్లో ప్రతి ఒక్కరు బావిని చూడడానికైతే. నిండింది అంటేనే ఖచ్చితంగా అయితే చూడడానికి వస్తారు. చూడండి ఎంత కష్టపడి వస్తున్నారో చూడటానికి బావిని నిండిందని చెప్పేసి. ఈ వీడియో మీరు చూస్తారు, తెలుసుకుంటారు మా విలేజ్లో ఏంటి అని చెప్పి పెట్టాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కామెంట్ చేయండి. హాయ్ చెప్తున్నారు మీకు యూట్యూబ్లో వీడియో వస్తుందంటే హాయ్ చెప్తున్నారు అందరు చూసి సంతోషంగా. చాలా అంటే ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదే మా ఊరి విశేషం, మా బావి స్పెషల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేమస్ పాత బావి. థ్యాంక్ యూ.